హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం ఒక స్వీట్ కార్న్ తీసుకొని దానిలో ఉన్న గింజలు మొత్తం పీల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత మన స్వీట్ కార్న్ మొత్తం వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఉడికియాలి, మంచిగా బాయిల్ అవ్వాలి స్వీట్ కార్న్ అనేది. మనం పసుపు వేయడం వల్ల మన స్వీట్ కార్న్ అనేది మంచి కలర్లో వస్తాయి. సో ఇలా మరగాలి. స్వీట్ కార్న్ బయట రెస్టారెంట్లో తినాలి అంటే చాలా రేట్ ఉంటుంది, అండ్ అవి ఏ ఆయిల్తో తయారు చేస్తారో ఎలా తయారు చేస్తారో కూడా మనకు తెలీదు. సో మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా అన్నీ ఉడికిన తర్వాత వీటిని వడపోసుకోవాలండి. స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి, డైరెక్ట్గా వేయొద్దు. సో మనం వీటిని ఇప్పుడు కాసేపు ఒక ప్లేట్లో వేసి ఆరనిద్దాం. క్లాత్లో కూడా వేసి ఆరబెట్టుకోవచ్చు. మంచిగా ఆరాలి ఫస్ట్. వీటిలో వాటర్ అనేది ఎక్కువ అస్సలు ఉండొద్దండి, కొంచెం సెమీ డ్రైగా ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని మసాలాస్ మిక్స్ చేద్దాం. ఇలా బౌల్లో వేసుకొని మనకి కావాల్సినంత కారం, సాల్ట్ అండ్ ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసుకోవాలి. మీరు ఇక్కడ కారంకి బదులు పెప్పర్ పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. వేసుకొని కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 స్పూన్స్ సరిపోయింది. సో మంచిగా కార్న్ఫ్లోర్ కూడా వేసి కోట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వాటర్ అవసరమైతేనే వేసుకోవాలి, లేకపోతే అసలు వాటర్ వేసుకోవద్దు. నేను ఇక్కడ 2 స్పూన్స్ వాటర్ యూజ్ చేశాను అంతే. ఇక్కడ మనకి కార్న్ఫ్లోర్ అనేది మంచిగా ఈజీగా పట్టేసేయాలి. లూజ్గా ఉంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు అవి పేలుతాయి అన్నమాట స్వీట్ కార్న్. సో చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి పిండి జారుగా కోట్ అయితే మాత్రం ఖచ్చితంగా అవి బంప్ అవుతాయండి. సెమీ డ్రైగానే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా చేసి పెడితే చాలా నచ్చుతారు. ఇలా అన్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మంచిగా టమాటో సాస్తో మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సేమ్ మనం రెస్టారెంట్లో ఎలా అయితే ఫీల్ అవుతామో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.